హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుంటున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మోడల్ పేపర్ 4కు సంబంధించి ఏపీ హిస్టరీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో మోడల్ పేపర్ 4లో ఉన్నటువంటి పాలిటీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, మనం చెప్పుకునేటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మనము మోడల్ పేపర్ 4 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ మోడల్ పేపర్కి సంబంధించి 6 వీడియోలు, సెకండ్ మోడల్ పేపర్ సంబంధించినటువంటి 6 వీడియోలు, అదేవిధంగా 3వ మోడల్ పేపర్లో 6 వీడియోలు, 4వ మోడల్ పేపర్లో ఇప్పటి వరకు 3 వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 4వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి పాలిటీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఎవరైనా కూడా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే ఈ బుక్స్ అనేవి మన అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ ద్వారా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్లో మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఓరియంటేషన్లో మనము కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మోడల్ పేపర్ 4లో ఉన్నాము. అందులో 76 నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 76 నుంచి 100 వరకు ఉన్నటువంటి పాలిటీ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 76, ఈ కింది వాళ్ళని జతపరచుము. చూడండి, మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, లా కమిషన్, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, పోర్ట్ఫోలియో. ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూడండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేవి 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. పిట్స్ ఇండియా చట్టం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలనా వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నిర్వహిస్తుంది. వాణిజ్య వ్యవహారాలు, కంపెనీకి సంబంధించిన వాణిజ్య వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటుంది. ఈ విధంగా భారతదేశంలో ఫస్ట్ టైము ద్వంద్వ పాలన తీసుకొచ్చినటువంటి చట్టము 1784 పిట్స్ ఇండియా చట్టం. మనము ప్రీవియస్ వీడియోలో పిట్స్ ఇండియా చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, లా కమిషన్. లా కమిషన్ అనేది 1833 చార్టర్ చట్టం. ఈ 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఫస్ట్ టైం లా కమిషన్ ఏర్పాటు చేశారు. దాని మొదటి చైర్మన్ లార్డ్ మెకాలే. సో లా కమిషన్ 1833. నెక్స్ట్, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ 1858. చూడండి, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858 నవంబర్ 1 అప్పటి నుంచి అలహాబాద్ ప్రకటన ద్వారా లార్డ్ కానింగ్ గారు అలహాబాద్ ప్రకటన చేసి భారతదేశము విక్టోరియా మహారాణి పరిపాలన కిందికి వస్తుంది అని 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇందులో మనకి వైస్రాయ్ పదవి తీసుకొని రావడము, భారత రాజ్య కార్యదర్శి అనే పదవి తీసుకొని రావడం జరిగింది. మరియు భారతదేశంలో పరిపాలన ఒక క్రమానుగత పద్ధతి. ఈ క్రమానుగత పద్ధతి తీసుకొని రావడం వల్ల దీన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ అంటారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా యాక్ట్ 1858 యాక్ట్. తర్వాత పోర్ట్ఫోలియో అంటే ఏంటి? మంత్రులకు శాఖలు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ ఇలా ఉన్నారు కదా, అవి శాఖలు. ఆ శాఖల కేటాయింపునే పోర్ట్ఫోలియో అంటారు.
దీన్ని 1859లో లార్డ్ కానింగ్ తీసుకొచ్చాడు. ఆ పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత తీసుకొచ్చింది 1861 కౌన్సిల్ చట్టము. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1784. అదేవిధంగా లా కమిషన్ అనేది 1833, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా 1858, పోర్ట్ఫోలియో 1861. ఓకే, మనకు BADC 76కి B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కి న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఎవరు? చూడండి, మనకు 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులు ఫస్ట్ టైం అవకాశం కల్పించారు. అందులో భాగంగా సత్యేంద్ర సిన్హా గారు న్యాయ సభ్యుడిగా నియమించడం జరిగింది. 77కి ఆన్సర్ సి. నెక్స్ట్ 78. ఏ వరుస క్రమంలో ఇవ్వబడిన పదాలను భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడినవి? చూడండి, మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రవేశికలో మనకు ఉన్న అంశాలు ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్. అందులో మనకు భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చడము, అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వము మరియు ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, అందులో స్వేచ్ఛ కల్పించడము, జాతైక్యత, సమగ్రత, ఈ పదాలన్నీ కూడా కలుపుకొని మనకి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము అని ప్రవేశికలో ఉంటుంది. అందులో ప్రతి పదానికి మనకు మీనింగ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఇక్కడ మనకు సీక్వెన్స్ కూడా అడిగారు. చూడండి, ఈ కింది వరుస క్రమంలో ఇవ్వబడిన పదాలను భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడినవి అని ఇచ్చి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. లౌకిక, సార్వభౌమ, ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర. సార్వభౌమ, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఈ 5 పదాలు. చూడండి, సర్వసత్తాక అన్న సార్వభౌమ అన్న ఒకటే. ఎందుకంటే భారతదేశము సర్వసత్తాక దేశము. 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటన్ నుంచి మనము స్వాతంత్రం సంపాదించాం. అప్పటి నుండి భారతదేశం యొక్క అంతర్గత విషయాలలో మరియు బహిర్గత విషయాలలో ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కు గురి కాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం భారతదేశానికి ఉంది. అదే మనకు సార్వభౌమ అంటే సర్వసత్తాక. ఆ తర్వాత సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇదే మనకు ఆన్సర్ 78కి ఏ. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. ఈ ఆర్డర్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 78కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. చూడండి, 15(1), 15(2), 15(3), 15(4) ఏం తెలియజేస్తాయి? కుల, మత, వర్గ, వర్ణ ఆధారంగా ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకూడదు. అదేవిధంగా కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాల్లోకి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. మరియు 15(3) స్త్రీలకి మరియు పిల్లలకు కల్పించే ప్రత్యేక సదుపాయాలు వివక్షతగా భావించకూడదు. 15(4) ఏంటి? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల యందు కల్పించే రిజర్వేషన్లు అనేవి ప్రత్యేక అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సమానత్వానికి విరుద్ధంగా భావించకూడదు. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 15(4)ను చేర్చడం జరిగింది. ఓకేనా? మనకి 15(3) వరకే ఉన్నాయి ఫస్ట్. ఆ తర్వాత 15(4), 15(5), 15(6) ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు విద్యా సంస్థల యందు. ఆ తర్వాత ఓబీసీల యొక్క రిజర్వేషన్లు విద్యా సంస్థల యందు.
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 15(6) ప్రకారం విద్యా సంస్థల రిజర్వేషన్. 15(4) వచ్చేసి 1వ రాజ్యాంగ సవరణ, 15(5) వచ్చేసి 93వ రాజ్యాంగ సవరణ ఇక్కడ మనకు వస్తుంది. ఆ తర్వాత 103వ రాజ్యాంగ సవరణ 15(6). ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఓబీసీలకి కేంద్ర ఉన్నత విద్యాలయంలో 27% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించబడిన నిబంధన 15(5) ఏ సవరణ ద్వారా చేర్చబడింది? చూడండి, 15(5) 93వ రాజ్యాంగ సవరణ. 93వ రాజ్యాంగ సవరణ. తర్వాత అశోక్ కుమార్ ఠాగూర్ కేసు ఇక్కడ వస్తుంది మనకి. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 93వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. సో 80వ దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 81. 1973లో ఆంధ్రప్రదేశ్ ఎన్నోవ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక రిజర్వేషన్లు నిబంధన 371D చేర్చి కల్పించారు? చూడండి, ఆర్టికల్ 371D మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించే విధంగా మనకి 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉద్యమాన్ని చల్లార్చడం కోసం 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371Dని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే, 81వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ 82. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం. చూడండి, సరికాని వాక్యం మనకు ప్రశ్నలో సరికాని వాక్యం అడిగారా సరైన వాక్యం అడిగారా అని చూసుకోవాలి. సరికాని వాక్యం. రాజ్యాంగంలో మైనారిటీ పదానికి ఎక్కడ నిర్వచనం లేదు. కరెక్టే, మైనారిటీ పదం గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే మైనారిటీలు ఎవరు? మైనారిటీ అని ఎవరిని అంటారు అంటే చూడండి, మనకి 29వ ఆర్టికల్ 30వ ఆర్టికల్ మనకు మైనారిటీల సంరక్షణ గురించి తెలియజేస్తుంది. ఓకేనా? ఇందులో భాగంగా మైనారిటీలు ఇందులో 2 విషయాలు. ఒకటి దేశము, దేశంలో మతపరంగా మైనారిటీల వర్గీకరణ. అదే రాష్ట్రం విషయానికి వస్తే భాషపరంగా మైనారిటీల వర్గీకరణ చేయడం జరిగింది. మైనారిటీల వర్గీకరణ దేశము దేని ప్రాతిపదికన? మతం ప్రాతిపదికన. అదే రాష్ట్రంలో మైనారిటీలు అంటే ఎవరు అంటే భాష ప్రాతిపదికన మైనారిటీల వర్గీకరణ జరిగింది. మైనారిటీ నిర్వచనం గురించి మన రాజ్యాంగంలో ప్రస్తావించారా? మన రాజ్యాంగంలో మైనారిటీ నిర్వచనం ప్రస్తావించలేదు. సో ఇది కరెక్ట్. 30వ నిబంధనలో గల రక్షణలు అన్ని వర్గాల మతాల పౌరులకు చెందును. చూడండి, 29వ ఆర్టికల్ 30వ ఆర్టికల్ మైనారిటీలకు సంబంధించింది. 30వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? విభిన్న భాష సంస్కృతులను పరిరక్షించుకోవడానికి మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. అన్ని మతాల వారని చెప్పారా? అన్ని వర్గాల మతాల? అన్ని వర్గాల మతాలు కాదు, మైనారిటీ మతాలు. సో మనకు క్వశ్చన్ ఏమడిగారు? సరైనది అడిగుంటే 1 మాత్రమే. ఆ క్వశ్చన్ అడిగిందే సరికానిది. సో 2 మాత్రమే మనకి ఆన్సర్ బి. 82వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ 83. 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైనది. చూడండి, జీవించే హక్కు ఆర్టికల్ 21 చట్టబద్ధంగా తప్ప మరే విధంగా కూడా ఇతరుల ప్రాణానికి హాని తలపెట్టకూడదు. అది మనకు 21వ ఆర్టికల్. ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు రక్షణ నిరంకుశ కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తించునని తీర్పునిచ్చెను. చూడండి, గోపాలన్ కేసులో మనకు గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు అనేది జీవించే హక్కులో వస్తుంది. మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అదేవిధంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. గోపాలన్ కేసులో మనకి ఏదైతే సుప్రీంకోర్టు రక్షణ నిరంకుశ కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తుంది. మనకు పీడీ యాక్ట్ ఉంది. పీడీ యాక్ట్ సంబంధించిన నిబంధనల్లో పీడీ చట్టము అనేది చెల్లకుండా ఏముండదు, అది చెల్లుతుంది. సో అయితే అది కార్యనిర్వాహక శాఖకు మాత్రమే సంబంధము అని చెప్పేసి గోపాలన్ కేసులో చెప్తుంది. అదే మేనకా గాంధీ కేసులో దాన్ని ఇంకా విస్తృతపరిచి 14, 19, 21 వీటికి అవినాభావ సంబంధం ఉంది అని, శాసనశాఖకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి మనకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని మేనకా గాంధీ కేసులో కూడా చెప్పడం జరుగుతుంది. మేనకా గాంధీ కేసు తీర్పు సుప్రీంకోర్టు రక్షణని శాసనసభలకు కూడా వర్తింపచేయను, ఓన్లీ కార్యనిర్వాహక శాఖ మాత్రమే కాదు శాసనశాఖ కూడా వర్తింపజేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా సరైనవే, 1 మరియు 2. 83వ దానికి సి. నెక్స్ట్ 84. చూడండి క్వశ్చన్ నెంబర్ 84. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపుము. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగలకు రాష్ట్ర సర్వీసుల పదోన్నతుల అంశంలో రిజర్వేషన్కు ఎలాంటి నిబంధన లేదు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకి మరియు షెడ్యూల్ తెగలకి రాష్ట్ర సర్వీసుల పదోన్నతుల అంశంలో రిజర్వేషన్కి ఎలాంటి అనుమతులు, ఎలాంటి నిబంధన లేదు. మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. పదోన్నతుల్లో కూడా 16(4)A రిజర్వేషన్లు ఉన్నాయి. మనకు 77వ రాజ్యాంగ సవరణ, మనకు 70వ రాజ్యాంగ సవరణ ప్రకారం పదోన్నతుల్లో రిజర్వేషన్ ఉన్నాయా లేవా? పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది. సో ఎలాంటి నిబంధన లేదు అనేది ఇక్కడ రాంగ్ మనకి. తర్వాత భారత రాజ్యాంగ నిబంధనల అనుసారం రాష్ట్ర స్థాయి నియామకం మరియు పదవులలో రిజర్వేషన్ పొందుటకు ఒక తరగతి వెనకబడిన తరగతి అయి ఉండాలి మరియు రాష్ట్ర సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యాన్ని లేనిదై ఉండాలి. కరెక్ట్. రాష్ట్ర స్థాయి మనకి నియామకం మరియు పదవులలో రిజర్వేషన్ పొందుటకు ఏదైనా వెనకబడిన వారైనా ఉండాలి, తగినంత ప్రాతినిధ్యం లేనిదైనా ఉండాలి. అప్పుడే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. సో 2 మాత్రమే. ఇక్కడ నిబంధన అనేది ఉండింది 16(4)A. సో సరైనది 2 మాత్రమే. 84కు బి. నెక్స్ట్ 85. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపుము. ఒక నిబంధనను 9వ షెడ్యూల్లో చేర్చు ఒక రాజ్యాంగ సవరణను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందనే కారణంపై సవాలు చేయవచ్చును. చూడండి, మామూలుగా మనకు షెడ్యూల్స్ 12 షెడ్యూల్ ఉన్నాయి. స్టార్టింగ్లో 8 ఉన్నాయి. ఆ తర్వాత 9, 10, 11, 12. 9ది భూ సంస్కరణలు, 10 పార్టీ ఫిరాయింపులు, 11 పంచాయతీలు రాజ్యాంగ ప్రతిపత్తి, 12ది మున్సిపాలిటీ రాజ్యాంగ ప్రతిపత్తి ద్వారా కల్పించారు. అసలు షెడ్యూల్స్ అంటే ఏంటి? షెడ్యూల్స్ అంటేనే పార్లమెంట్ యొక్క విచక్షణాధికారం మరియు న్యాయ సమీక్షకు గురి చేయలేనివి, న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు పొందినవే షెడ్యూల్స్. అయితే ప్రతి అంశాన్ని తీసుకుని వెళ్ళి షెడ్యూల్లో చేరుస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్ తమిళనాడులో రిజర్వేషన్లు 69% ఉన్నాయి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు న్యాయ సమీక్ష గురి కాకూడదు అని చెప్పేసి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇలా అనేక అంశాలు స్టార్టింగ్లో భూ సంస్కరణలు చేర్చిన వాళ్ళు క్రమేణా రాజకీయ అవసరాల నేపథ్యంలో అన్ని అంశాలను దాంట్లో చేర్చడం వల్ల ఐఆర్ కోయాల్హో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అవసరమైతే 9వ షెడ్యూల్ను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తాము. ఐఆర్ కోయాల్హో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో అవసరమైతే 9వ షెడ్యూల్ను న్యాయ సమీక్ష గురి చేస్తాము. ఎప్పుడు? రాజ్యాంగ మౌలిక స్వరూపము బేసిక్ స్ట్రక్చర్ 1973 కేసు నంద భారతీయ కేసులో సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. మెయిన్ రాజ్యాంగం ఏ ఉద్దేశం కోసం ఏర్పాటు చేశారో, ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలకు, ఆ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఏ అంశం చేర్చినా కూడా, అది ఏ విభాగంలో అయినా కూడా అవసరమైతే న్యాయ సమీక్ష గురి చేసి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే దానికి చెల్లదు అని తీర్పునిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది కరెక్ట్. నెక్స్ట్, పార్లమెంట్ చే రూపొందించిన ఏదైనా శాసనమును భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తుందని
విజయవంతంగా సవాలు చేయలేరు. ఎందుకు సవాలు చేయలేము? సవాలు చేయవచ్చు. ఏదైనా కూడా మనం చూసుకుంటే ఏ అంశమైనా కూడా మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే అది శాసనం కానివ్వండి, చట్టం కానివ్వండి, ఆర్డినెన్స్ కానివ్వండి, బైలా కానివ్వండి, రాజ్యాంగ సవరణ కానివ్వండి, ఏదైనా కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే ఆ అంశము చెల్లదు అని కోర్టులు కొట్టేయచ్చు, మనం సవాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ సరి అయినది అంటే ఒకటి మాత్రమే, 85కి ఏ. నెక్స్ట్ 86, క్రింది వాటిలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పోల్చినవి. చూడండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేవి ఉన్నాయి. మన అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాలని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చారు. మనకు సంక్షేమ రాజ్యము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయాలలో ఆదేశిక సూత్రాలు అనేవి మార్గదర్శకాలుగా ఉంటాయి. ఇవి టార్చ్ లైట్లుగా పనిచేస్తాయని ఎంసి సీతల్వాడ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. మనకు ఆదేశిక సూత్రాలు 86కి ఆన్సర్ బి. నెక్స్ట్ 87, 36వ ప్రకరణ ప్రకారం రాజ్యం అనగా, చూడండి ఆర్టికల్ 12 ప్రాథమిక హక్కులు స్టార్ట్ అవుతుంది, ఆర్టికల్ 36 ఆదేశిక సూత్రాలు స్టార్ట్ అవుతాయి. ఈ రెండు కూడా రాజ్యం యొక్క నిర్వచనంలోకి వస్తాయి. రాజ్యం అంటే ఏంటి? మనకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర శాసనసభ అయినటువంటి పార్లమెంటు మరియు శాసనసభ, ఆ తర్వాత స్థానిక సంస్థలు, ఇతర అధికారయుత సంస్థలు అన్నీ కూడా రాజ్య పరిధి కిందిలోకి వస్తాయి. ఎందుకని? రాజ్యం భారత రాజ్యము, ఇండియన్ స్టేట్ అంటే ఇందులో ఏ అంశాలు ఉంటాయి అని తెలియజేసేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలకు మాత్రమే సుప్రీంకోర్టు అనేది రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? మనకు రాజ్యం అంటే ఏంటి? పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, ఇతర అధికారయుత సంస్థలు ఇవన్నీ కూడా వస్తాయి. సో 87వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. చూడండి, క్వశ్చన్ నెంబర్ 88. రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజలు, అతి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారి యొక్క విద్యా ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహకానికి, వారిని సాంఘిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుండి రక్షించడానికి పాటుపడుతుంది. ఈ అంశము భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉందంటే ఇది కూడా మనకు ఆదేశిక సూత్రాలు ఉంది. ఆదేశిక సూత్రాల్లో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, ఆర్థిక అసమానతలనే ఉండకూడదు, వెనకబడిన వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలి. ఈ అంశాలన్నీ కూడా ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. 88కి బి. 89, భారతదేశంలో పనిచేసే హక్కు. మనకు పనిచేసే హక్కు అనేది ఒక ఆదేశిక సూత్రం. ఆదేశిక సూత్రము పనిచేసే హక్కును తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మనకు జీవనోపాధి, ప్రభుత్వాలు తమ యొక్క ఆర్థిక స్తోమత ప్రకారం, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 41 పనిచేసే హక్కు తెలియజేస్తుంది. జీవనోపాధి కల్పించాలి, అవసరమైతే జీవన భృతి దానిని కల్పించాలి. అది కంపల్సరీ, ఇది కంపల్సరీ ఏం కాదు. ప్రభుత్వాలు వాటి యొక్క ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఆర్టికల్ 41 ఆదేశిక సూత్రం. 89కి ఆన్సర్ బి. నెక్స్ట్ 90, ఈ కింది వాటిలో సరైనది ఏది? 90వ రాజ్యాంగ సవరణను 2012 ఫిబ్రవరి 15 చేశారు. కరెక్టే. 90వ రాజ్యాంగ సవరణ అనేది సహకార సంఘాలకు సంబంధించింది. 19(1)ని ఇందులో చేర్చారు. 19(1)C సంఘాలు, సంస్థలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని. ఆ తర్వాత మనకి ఆదేశిక సూత్రాల్లో కూడా 43B చేర్చారు. ఆ తర్వాత సపరేట్గా పార్ట్ 9B 243 ZH నుంచి 243 ZT వరకు 243 ZH టు 243 ZT వరకు చేర్చడం జరిగింది. ఇవి మనకు కరెక్ట్. నెక్స్ట్ 98వ రాజ్యాంగ సవరణను 2013 జనవరి 1న చేశారు. కరెక్టే.
98వ రాజ్యాంగ సవరణ అనేది 371J. హైదరాబాదు కర్ణాటక ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేక వస్తువులు కల్పిస్తూ చేసిందే 371J. ఇది 98వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్. సో 1 and 2. 90వ దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఈ కింది వాళ్ళలో సరికాని వాక్యం ఏది? చూడండి, సరికాని వాక్యం అడిగారు. సరికానిది ఏది? మనకు సరైనది అడిగారా సరికానిది అడిగారా చూడాలి. ఏంటంటే 1935 చట్టం ద్వారా కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటైంది. చూడండి, కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం మనకు 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చాయి. ఇందులో కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా. అదేవిధంగా 1935 చట్టం 1935 చట్టం ప్రకారము కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రాలలో ద్విసభా విధానం అనేది రావడం జరిగింది. ఓకేనా? 1919లో కేంద్రంలో ద్విసభ, మనకి ఈరోజు ఎగువ సభ దిగువ సభ ఉన్నాయి కదా, లోక్సభ రాజ్యసభ, ఆ వ్యవస్థకు పునాది వేసింది 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం, రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా అనేది 1919. ఆ తర్వాత 1935లో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రాల ద్విసభా విధానం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏంటది? 1935 చట్టం ద్వారా కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటైన. కరెక్టే కదా? కరెక్టే. 1935 చట్టం ద్వారా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం అంటే రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా ఇచ్చారు. ట్రాన్స్ఫర్ జాబితా మీద భారతీయ మంత్రులకు అవకాశం కల్పించారు. అది పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం. కరెక్ట్. 1919 చట్టం ద్వారా రాష్ట్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో 1919 రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం. సో ఇది కూడా కరెక్టే. మనకు ప్రశ్న అడిగారు, సరైనది ఏంటి అని అడిగితే సమాధానం 1 and 2. సరికానిది అడిగారు కదా, సో 2 సరైనవి అన్నప్పుడు ఆన్సర్ ఏది కాదు. ఇలాంటి ప్రశ్నల్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రశ్నను సరిగా చదవాలి. ప్రశ్నను సరిగా చదివి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ విషయంలో, స్టేట్మెంట్స్ విషయంలో తొందరపాటులో మనకు తెలిసిన వాటి మీద కూడా తప్పుడు సమాధానం గుర్తించే అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ 91కి ఆన్సర్ డి. నెక్స్ట్ 92. కింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ సరైనది కరెక్ట్ ఏంటని అడిగారు. సరైనది ఏంటి? కేంద్ర మంత్రి మండలి ఇచ్చే సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. మనకి కేంద్ర మంత్రి మండలి, క్యాబినెట్ ఎవరికి ఇస్తుంది సలహా? రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి ఏం చేయొచ్చు? దాన్ని తిరిగి వెనకకు పంపవచ్చు. తిరిగి వెనక్కి పంపించినప్పుడు క్యాబినెట్ రెండోసారి పంపిస్తే రాష్ట్రపతి అప్పుడు కంపల్సరీ ఆమోదించాలి. మొదటిసారి పంపించినప్పుడు కంపల్సరీ ఏం కాదు. సో తప్పనిసరి పాటించాల్సిన అవసరం లేదు. ఈ విషయం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా గవర్నమెంట్ చేర్చారు కాదు. 42 ఇందిరాగాంధీ టైంలో ఫస్ట్ టైం పంపించినప్పుడే కంపల్సరీ ఆమోదించాలి. ఫస్ట్ టైము క్యాబినెట్ పంపించే అంశాలను రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదించాలి అని ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి 42వ సవరణ ద్వారా. ఆ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ టైం కంపల్సరీ కాదు, కానీ సెకండ్ టైం పంపిస్తే మాత్రం కంపల్సరీ. ఫస్ట్ టైం కనుక పంపించినప్పుడు రాష్ట్రపతి తిరిగి వెనక్కి పంపించవచ్చును. ఓకేనా? అయితే సెకండ్ టైం మాత్రం పంపిస్తే కంపల్సరీ ఆమోదించాలి. సో ఈ సరైనది ఏంటంటే అడిగారు. ఏది సరికాదు? చూడండి, ఏది సరైనది కాదు. మనకు 92 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ 93. కింది వాటిలో సరైన జత ఏది? ఇక్కడ మనకు శిక్ష రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు మనకు పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్. పార్డన్ అంటే శిక్షను పూర్తిగా రద్దు చేయడం పార్డన్. శిక్షను పూర్తిగా రద్దు చేసేది పార్డన్. కమ్యూటేషన్ అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. పార్డన్, కమ్యూటేషన్.
రెమిషన్ అంటే శిక్ష రకంలో కాకుండా శిక్ష కాలంలో మార్పు. రెమిషన్ శిక్ష కాలంలో మార్పు అంటే 10 years బదులు 5 years చేయడం. పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్ శిక్ష రకంలో మార్పు. రెస్పైట్ శిక్ష రకంలో మార్పు. రిప్రైవ్ శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. శిక్ష అమలును వాయిదా వేయడమే రిప్రైవ్. క్షమాభిక్ష అధికారాలలో ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. అందులో భాగంగా పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్ ఈ 5 అంశాలు ఉంటాయి. పార్డన్ అంటే శిక్ష యొక్క అమలును పూర్తిగా రద్దు చేయడం, శిక్షను పూర్తిగా రద్దు చేయడం. కమ్యూటేషన్ అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం, పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. రెమిషన్ శిక్ష రకంలో మార్పు, శిక్ష రకంలో మార్పు కాకుండా శిక్ష కాలంలో మార్పు. పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్. రెస్పైట్ శిక్ష యొక్క కాలంలో కాకుండా శిక్ష రకంలో మార్పు. పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్. రెప్రైవ్ రెప్రైవ్ అంటే శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. 93. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. కింది వాటిలో సరైన వాక్యం ఏది? సరైన వాక్యం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ పదవీ కాలం 6 సంవత్సరాలు చేశారు. కరెక్టే. ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక అంశాలను చేర్చారు. దీనినే మినీ రాజ్యాంగం. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ పదవీ కాలం మరలా తిరిగి 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చేశారు. ఎవరు అంటే జనతా ప్రభుత్వం. ఈ 2 అంశాలు కూడా కరెక్టే. మామూలుగా లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు వచ్చి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పెంచారు. జనతా ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాల నుంచి మరలా 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో నిర్ణయించబడిన అంశాలు ఏంటి? మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉంది. 1950, 1951లో వచ్చాయి. ఎన్నికలకు సంబంధించిన అర్హతలు, అనర్హతల విషయంలో ఈ అనేక అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలచే దివాలా తీసిన వారే ఉండకూడదు. అనర్హత విషయంలో ఉంది. కరెక్టే. లోక్సభ ఎన్నికల ఖర్చును 70 లక్షలు నిర్ణయించారు. అప్పుడు 70 లక్షలు. రీసెంట్గా మనకు లోక్సభ ఎన్నికల ఖర్చు 95 లక్షలకు పెంచడం జరిగింది. సో ఇది కరెక్టే. ఎలక్షన్ కమిషన్ చేత నిషేధింపబడిన వారే ఉండరాదు. కరెక్టే. ఈ అన్ని అంశాలు ప్రజాప్రతినిధి చట్టంలో ఉన్నాయి. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడి ఉండకూడదు, దివాలా తీసి ఉండకూడదు, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ 95వ దానికి ఆన్సర్ డి. 96. ఈ కింది వాటిలో సరైన వాక్యం. రాష్ట్ర రాజ్యాంగ అధినేత గవర్నర్. రాష్ట్ర రాజ్యాంగ అధినేత గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి. కరెక్టే. మనకు ప్రభుత్వాధినేత అంటే ముఖ్యమంత్రి, అదే రాజ్యాధినేత అంటే గవర్నర్. 1 మరియు 2. 96కి ఆన్సర్ సి. నెక్స్ట్ 97. కింది వాటిలో సరైనది. 152వ నిబంధన రాష్ట్రాల నిర్వచనం నిలుపుతుంది. ఈ అధికారంలో జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన లేదు. కరెక్టే. 97కి ఆన్సర్ సి. నెక్స్ట్ 98. గవర్నర్ ఏ అధికరణ ద్వారా శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపును? చూడండి, గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లు ఏం చేయొచ్చు? ఆమోదించవచ్చు, తిరిగి వెనుక పంపించవచ్చు. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రపతి వద్దకు కూడా పంపొచ్చు. అది మనకి 201 ఆర్టికల్ 201 201వ నిబంధన. గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి వద్దకు పంపించవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. రాష్ట్రపతి రెండోసారి కూడా పంపించినప్పుడు కంపల్సరీ ఆమోదించాల్సిన అవసరం లేదు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఒక బిల్లు, అది కేంద్ర బిల్లు, అది క్యాబినెట్ పంపించినప్పుడు మొదటిసారి పంపిస్తే ఆమోదించాల్సిన అవసరం లేదు, కానీ రెండోసారి పంపిస్తే కంపల్సరీ ఆమోదించాలి. అది కేంద్రానికి సంబంధించి. రాష్ట్రానికి సంబంధించింది అయితే మొదటిసారే కాదు, రెండోసారి కూడా తిరిగి వెనుక పంపించే అధికారం రాష్ట్రపతికి కలదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఏ కేసు తీర్పులో భార్యని భర్తకి భరణం చెల్లించాలి
అని అరుదైన తీర్పు వెలువడెను. మామూలుగా భరణ ఎవరు చెల్లిస్తారు? భార్య భర్త వాళ్ళ విడాకుల విషయంలో భర్తే భార్యకు భరణం చెల్లించాలి. అయితే భార్యనే తిరిగి భరణం చెల్లించమని ఏ కేసులో చెప్పారు అంటే దల్బీర్ సింగ్ కేసులో. దల్బీర్ సింగ్ 99వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? హైకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం కలదు. కరెక్టే. హైకోర్టుకు కింది స్థాయి కోర్టు నియంత్రణ కూడా కలిగి ఉండను. అవును, రాష్ట్రాలలోని అన్ని కోర్టులు హైకోర్టు యొక్క తీర్పులకు లోబడి ఉండాల్సిందే, దాని యొక్క డైరెక్షన్స్కి లోబడి ఉండాల్సిందే. 100వ దానికి ఆన్సర్ సి. మనము ఇది మనకి పాలిటిక్స్ సంబంధించి 75 నుంచి 100 వరకు ఉన్నటువంటి బిట్స్. నెక్స్ట్ వీడియోలో 101 నుంచి 125 వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆ తర్వాత 126 టు 150 వరకు. అదేవిధంగా మనము ప్రతి మోడల్ పేపర్ చివరిలో ఇట్లా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ చేయడం కోసం శాంపిల్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీకు క్లారిటీగా ఎగ్జామ్కి ముందే ప్రాక్టీస్ చేయాలి అని మనకి ఏవైతే మనం మార్కెట్లో రీచ్ చేసామో ఈ పుస్తకంలో 20 మోడల్ పేపర్లు ఉన్నాయి. 20 మోడల్ పేపర్లతో పాటు 20 ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు కూడా ఉన్నాయి. మీకు ఎగ్జామ్కి వెళ్ళడానికన్నా ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల మిస్టేక్స్ లేకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ 2 బుక్స్ అనేవి ఎవరైనా కూడా పోస్టుల ద్వారా పంపించాలి, ఎవరైనా పోస్టుల ద్వారా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని కింద నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పోస్టుల రూపంలో రావడం జరుగుతుంది. మరియు మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఇప్పుడు చెప్పినటువంటి వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్లేలిస్ట్లో డీటెయిల్గా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.